నవరత్నాలు వాటి విశేషాలు. గోమేధికం. రాహుగ్రహ దోష నివారణకి గోమేధికం రత్నధారణ విషయాలు. ఆవు యొక్క మేధస్సుని పోలి ఉంటుంది కనుక దీనిని గోమేధికం అంటారు. గోమేధికాన్ని గోమేధ అని, ఫింగస్ 10 అని, త్రినాపర్, పిస్పి, హజార్, యామిని, రాహురత్న అని పిలుస్తారు. గోమేధికం గోమూత్రపు రంగును కలిగి ఉంటుంది. గోమేధికం గోమూత్రం రంగులోనూ, తేనె రంగులోనూ లభ్యమవుతూ ఉంటాయి. కొన్ని తెలుపు రంగులో ఉండి మెరుస్తూ ఉంటాయి. గోమేధికం కంకర రాళ్లలో, నదీ ప్రవాహాల్లో కొట్టుకొని వస్తూ ఉంటాయి. గోమేధికం, వైడూర్యం, పుష్యరాగం, పచ్చలు, స్ఫటిక జాతికి చెందిన రత్నాలు. గోమేధికం వజ్రం వలె కఠినంగా ఉంటుంది. బ్రాహ్మణ వర్ణం కలిగిన గోమేధికాలు తెల్లని కాంతితో, క్షత్రియ వర్ణం కలిగినవి ఎరుపు రంగు మిశ్రమంతో, వైశ్య వర్ణం కలిగినవి ఆకుపచ్చ రంగుతో ఉంటాయి. ఇంకా మరికొన్ని పసుపు రంగుల్లో, శూద్రవర్ణం కలిగినవి నలుపు రంగులో మిశ్రమంగా కనిపిస్తూ ఉంటాయి. మచ్చలు, చారలు, కాంతిహీనం గలవి ధరించకూడదు. వాటిలో గల దోషములలో మలినముగా, కాంతిహీనంగా ఉన్న మలదోషం ఉన్న వాటిని, మచ్చలు గల బిందు దోషం ఉన్న వాటిని, చారలు, గీతలు ఉన్న రేఖదోషం ఉన్న వాటిని, బీటలు, ముక్కలుగా విరిగిన దోషములున్న త్రాళ దోషం ఉన్న వాటిని, కాకి పాదం వంటి కాకపాద దోషం ఉన్న వాటిని ధరించిన జరగరాని అనుకోని దోషాలు సంభవించగలవు. గోమేధికాలు హిమాలయ పర్వతాలలోనూ, శ్రీలంక ప్రాంతాలలోనూ లభ్యమవుతూ ఉంటాయి. సూర్యకాంత గోమేధికం సూర్యుడికి ఎదురుగా పెట్టినప్పుడు అగ్ని జ్వాల వలె కనిపిస్తుంది. హిమాలయ పర్వత ప్రాంతాలలో లభ్యమగు చంద్రకాంత గోమేధికం చంద్రకాంతిలో పరీక్షించినప్పుడు పౌర్ణమి చంద్రుడి వలె తెల్లగాను, మంచు వల్లే చల్లగా, ప్రకాశవంతంగా ఉంటుంది. తెలుపు, ఎరుపు రంగులలో ఉండి మెరుపు కలిగినవి, ఒకవైపు నుంచి చూస్తే మరొక వైపు కనపడేవి శ్రేష్టమైనవి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోమేధికాన్ని గోమూత్రం లేదా గుర్రపు మూత్రంలో 72 గంటలు నానబెట్టి శుద్ధి చేసి, తదుపరి నల్ల ఉమ్మెత్త రసంలో ఒక రోజంతా ఉంచి కొలిమిలో భస్మం చేసిన దానిని స్వీకరించిన గుండె జబ్బులు, నరాల బలహీనత, నపుంసకత్వం మొదలగు వ్యాధుల నుండి విముక్తి కలుగును. రసాయన శాస్త్ర ప్రకారం బెరీలియం, జిర్కోనియం ఆక్సైడ్ల రసాయన సమ్మేళనమే గోమేధికం. జాతక చక్రంలో లగ్నానికి 6, 8, 12 స్థానాలలో రాహువు ఉన్నా, నీచలో ఉన్నా, శత్రుక్షేత్రంలో ఉన్నా, రాహువు జన్మజాతకంలో కానీ, గోచారంలో కానీ, పంచమం, నవమంలో ఉన్న రాహు దశలలోనూ కలహాలు, ఆస్తి నష్టాలు, కోర్టులలో గొడవలు, విద్యాభంగం, రోగభయం, రుణబాధలు, వ్యాపార ఉద్యోగాది వృత్తులలో ప్రతికూలం, స్త్రీ మూలకంగా ఆపదలు, ఆర్థిక బాధలు కలుగును. అట్టి సమయం నందు గోమేధికం ధరిస్తే బాధల నుంచి విముక్తి లభించును. మలినంగా దోషములతో కూడిన గోమేధికం ధరిస్తే దరిద్రం, అష్ట కష్టాలు కలుగును. గోమేధికాన్ని ధరించినప్పుడు జపించవలసిన మంత్రం: నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ 3 నుంచి 5 క్యారెట్లు ఉన్నటువంటి గోమేధికాన్ని మధ్యవేలుకు శనివారం రోజున శనిహోరలో 1.5 కిలో మినుములు దానం చేస్తూ ధరించాలి అని శాస్త్రం చెప్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించగలరు. రత్నశాస్త్రం గురించి, రత్నాల గురించి ఎంతమాత్రమూ అవగాహన లేని వారికి మాత్రమే ఈ సమాచారం ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేయడం జరిగింది. రత్నాల గురించి తెలిసిన వాళ్ళు, దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు దయచేసి సరైనటువంటి జ్యోతిష్య శాస్త్ర నిపుణులని సంప్రదించి రత్నాలని ధరించడం శ్రేష్టం. సరి అయినటువంటి సద్గురువులు, సరి అయినటువంటి జ్యోతిష్యులు అందరికీ దొరకడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరైనా తమ ఇష్టానుసారం రత్నాలని తమ ఆర్థిక పరిస్థితులని బట్టి, వారి యొక్క ఇబ్బందులను బట్టి ధరించాలి అనుకునేటువంటి వారికి ఈ సమాచారం ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. అందరూ ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు గనక ఉపయోగపడినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.
సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.